కాంగ్రెస్ గూటికి తృణమూల్ జోరు అందుకుంటున్న విలీన వార్తలు. రాగుల్తో మమతా మేనల్లుడి భేటీ, తృణమూల్కు మరో షాక్. రాజ్యసభ ఎంపీ సుష్మితా దేవ్ రాజీనామా అంటూ చూస్తున్నామండి. సో మొత్తం తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వెస్ట్ బెంగాల్లో నిజంగా రాజకీయం చాలా వేడెక్కుతూ ఉన్నది. ఆల్రెడీ అక్కడ ఉన్న నాయకుల్ని, ఎవరైతే మాజీ మంత్రులు ఉంటారో, మాజీ ఎమ్మెల్యేలు ఉంటారో, అక్కడ ప్రజలు మొత్తం కూడా పోయి కోడిగుడ్లతో కొట్టడం, టమాటాలతో కొట్టడం, ఇంటికి వెళ్ళి మరి అంటే వాళ్ళు చేసిన అవినీతి మీద ఈరోజు సోషల్ మీడియా వైరల్ అవుతూ ఉంది. సో కొడతా ఉన్నారు ప్రజలు తిరగబడుతూ ఉన్నారు. ఇప్పటికే ఎంపీలు 20 మంది ఎంపీలు ఆల్రెడీ బీజేపీకి మేము బీజేపీలో విలీనం చేస్తున్నట్టు కూడా వాళ్ళు మాట్లాడడం, ఓం బిర్లాకు లేఖ రాయడం కూడా మనం చూసినాం. సో ఇప్పుడు తాజాగా ఏం చేస్తుందంటే టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్లో విలీనం అవుతా ఉందని చెప్పి జోరుగా ప్రచారం జరుగుతూ ఉన్నది. సో సొంత పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేల తిరుగుబాటు నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ మనుగడ కోసం కాంగ్రెస్పై ఆధారపడబోతుందా? బెంగాల్ రాజకీయ పరిణామాలు ఆ సంకేతాలను ఇస్తున్నాయి. అస్సాం పార్టీలోకి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ టీఎంసీ విలీనం కానుందన్న వార్తలు జోరందుకున్నాయి. కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు సోనియా గాంధీతో మంగళవారం మమతా భేటీ కావడం, మరుసటి రోజు లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీతో ఆమె మేనల్లుడు టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ సమావేశం అవ్వడం వంటి పరిణామాలతో పశ్చిమ బెంగాల్ రాజకీయాలు వేడెక్కాయి. తమ పార్టీ కాంగ్రెస్లో విలీనం కానుందన్న వార్తలను టీఎంసీ వర్గాలు ఖండించాయి. అయితే టీఎంసీ కాంగ్రెస్లో బలమైన పొత్తును కోరుకుంటుందని, రాహుల్ గాంధీ నాయకత్వాన్ని అంగీకరించిందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. రాహుల్ గాంధీతో బుధవారం అభిషేక్ బెనర్జీ గంటన్నరకు పైగా చర్చలు జరిపారు. సమావేశ వివరాలను మాత్రం రెండు పార్టీలు వెల్లడించలేదంటూ ఇక్కడ టీఎంసీ పార్టీకి సంబంధించి ప్రధానమైన వార్త చూస్తున్నాం. సో మొత్తం మీద విలీనమా లేకపోతే పొత్త అనేది చర్చలు జరుగుతూ ఉన్నాయి. సో మొత్తం మీద మాత్రం టీఎంసీ పార్టీ అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. అక్కడ నాయకులందరూ కూడా తరిగి కొడుతూ ఉన్నారు. సో ఆ పార్టీలో ఎవరు ఉండడం లేదు. మొన్నొక ఎంపీ రాజీనామా చేసిన, ఈరోజు మళ్ళీ సుష్మితా దేవ్ అని మరి మరొక ఎంపీ రాజీనామా చేసిన, ఆ పార్టీలో ఎవరు ఉండడం లేదు. ఈరోజు టీఎంసీ పార్టీ మనుగడనే ప్రశ్నార్థకంగా మారిపోయింది. సో ఆ పార్టీలో ఎవరు ఉండలేరు కాబట్టి మమతా బెనర్జీ మళ్ళీ ఒక కొత్త దారి ఎదుగుతూ ఉన్నది. సో ఇక్కడ మళ్ళీ బీజేపీ దాన్ని తొక్కే ప్రయత్నం చేస్తూ ఉంది, అరెస్ట్ చేసే ప్రయత్నం ఉంటుంది. కాబట్టి నాకు ఒక జాతీయ పార్టీ అండ కావాలి. సో కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడమా, లేకపోతే కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయడమా, పొత్తులో భాగంగా పనిచేయడమా, ఇండియా కూటమిలో కలవడమా అనే అంశాలు చర్చిస్తున్నట్టు కూడా ప్రధానమైన వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ టీఎంసీ పార్టీ కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కానీ ఈ రెండు పార్టీలు కూడా ఇంకా వివరాలు వెల్లడించలేదు. సో ఏం నిర్ణయం తీసుకుంటారో ఏందనేది వేచి చూడాల్సిన అవసరం అయితే ఈరోజు ఉన్నది.